అనగనగా ఒక భిక్షగాడు ఉండేవాడు. వాడికి ఊహ తెలిసినప్పటి నుండే రైల్వే స్టేషన్లో వచ్చిపోయే రైలులోని ప్రయాణికులకు భిక్షం అడిగి తన పొట్ట నింపుకునేవాడు. ఆ భిక్షవాడికి నా అనేవారు ఎవరూ లేరు. వాడు కొంచెం పెద్దయ్యాక రైలు బండిలోకి ఎక్కిపోయి ప్రయాణిస్తూ భిక్షం అడిగేవాడు. చీకటి పడే వేళకు ఏదో ఒక రైల్వే స్టేషన్లో దిగిపోయి అక్కడే ఏదో తిని పడుకునేవాడు. అలా ప్రతిరోజు ఇదే విధంగా భిక్షం అడుక్కుంటూ తన జీవితం గడిపేసేవాడు. ఆ భిక్షగాడు చూడడానికి మనిషి బాగానే ఉండేవాడు. అందువల్ల కొంతమంది భిక్షమేయకుండా కసిరేసేవారు, కొంతమంది ఎంతో కొంత డబ్బులు వేసేవారు, కొంతమంది తమ తినగా మిగిలిన పదార్థాలు ఇచ్చేవారు. అలా కాలం వెళ్ళబుచ్చుకుంటున్న భిక్షగాడు ఒకరోజు ఓ పెద్ద ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేశాడు. అక్కడ అందరికీ భిక్షమడుక్కుంటుండగా వాడికి సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి కనిపించాడు. అతన్ని చూశాక ఈ భిక్షగాడు అనుకున్నాడు, ఇతను పెద్ద ధనవంతుడిలాగా ఉన్నాడు. అతనికి భిక్షమడిగితే ఎక్కువ మొత్తంలోనే డబ్బులు ముడుతుందని ఆశించి ఆ ధనవంతుని దగ్గరకు వెళ్ళి, అయ్యా భిక్షం అని అడిగాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఈ భిక్షగాడికి తేరిపార చూసి అన్నాడు, సరే నేను నీకు భిక్షం వేస్తాను, బదులుగా నీవు నాకేమిస్తావు అని అడిగాడు. ఆ మాటకు భిక్షగాడు ఆశ్చర్యపోయాడు. నేను ఒక భిక్షగాడిని, మీకు నేను ఏమి ఇవ్వగలను అని జవాబిచ్చాడు. ఆ మాటకు ఆ కోటీశ్వరుడు అన్నాడు, నీవు ఎప్పటి నుండి భిక్షం అడుగుతున్నావు? నాకు తెలిసినప్పటి నుండి భిక్షమే అడిగి జీవిస్తున్నాను అని ఆ భిక్షగాడు అన్నాడు. దానికి ఈ ధనవంతుడు, సరే ఇప్పటి వరకు జరిగినది పక్కన పెట్టు, రేపటి నుండి నీకు భిక్షం పెట్టిన వారికి తిరిగి నీవు ఏదో ఒకటి ఇవ్వు అన్నాడు. ఈ మాటలు విన్న భిక్షగాడికి చాలా చిత్రంగా అనిపించింది. నేను ఒక భిక్షగాడిని, నేను ఇతరులకు ఏమి ఇవ్వగలను అని వాడు ఆలోచనలో పడ్డాడు. ఈ ధనవంతుడు ఆడిన మాటలు అతనికి చాలా ఆలోచింప చేశాయి. ఇంతలో రైలు బండి ఒక పెద్ద స్టేషన్లో ఆగింది. చీకటి పడసాగింది. వెంటనే ఆ భిక్షగాడు ఆ రైలు బండి దిగిపోయి ప్లాట్ఫామ్ పైకి వచ్చేసాడు. అలా ఆ ప్లాట్ఫామ్పై ఓ మూల కూర్చొని అతను ఆలోచించసాగాడు. భిక్షమిచ్చిన వారికి నేనేమి తిరిగి ఇవ్వగలను? ఆ ధనవంతుడు ఎందుకు అలాగన్నాడు? నేనేదైనా ఇస్తే మాత్రం వాళ్ళు తీసుకుంటారా, అసహించుకోరు అనుకొని పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. ఆ రాత్రికి అలా ఆకలితోనే నిద్రపోయాడు. కలలో కూడా ఆ ధనవంతుడు చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ వినిపించసాగాయి. మర్నాడు ఈ భిక్షగాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన ఓ పాత షర్టు ప్యాంటు వేసుకున్నాడు. రాత్రి ఎవరో ఇచ్చిన రొట్టి ముక్కలు తింటూ కూడా భిక్షం వేసే వారికి నేనేమివ్వగలనని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ ప్లాట్ఫామ్పై అటు ఇటు తిరుగుతుండగా వాడికి రైల్వే స్టేషన్లో పెద్ద పెద్ద పూల మొక్కలు కనిపించాయి. ఆ మొక్కల నిండా పువ్వులు ఉన్నాయి. అతడికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాడు కొన్ని సంచులు సేకరించి వాటిలో ఆ ప్లాట్ఫామ్ పైన ఉండే మొక్కల్లోని పువ్వులని ఏరి సంచుల్లో సర్దుకున్నాడు. ట్రైన్ వచ్చింది. ట్రైన్ దగ్గరికి భిక్షం అడగడానికి వెళ్ళి, అమ్మా భిక్షం, అయ్యా భిక్షమంటూ అడుక్కుంటూ ఎవరైనా భిక్షమిస్తే వాళ్ళకి సంచితో పువ్వులు వేస్తుండేవాడు. అలా కొంతమంది చూసి ఇతన్ని పూలు అమ్మేవాడు అనుకొని, ఏ పూలబ్బాయి ఇలారా, ఈ పువ్వులంతా అని అడిగారు. ఈ మాటలు విని భిక్షగాడు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షగాడిని, నన్ను పూలమ్మేవాడని అనుకున్నారు అనుకొని చెప్పి అతను భిక్షం అడగడం మాని ఆ పూల సంచిని వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని తీసుకున్నాడు. అలా తన దగ్గర ఉండే పూల సంచులన్నీ అమ్మగా అతని దగ్గర ఆ రోజు చాలానే డబ్బులు మిగిలాయి. ఆ డబ్బుల్ని చూసి భిక్షగాడు చాలా ఆలోచన చేశాడు. అప్పటి నుంచి అతను భిక్షం అడగడం మాని ఆ ప్లాట్ఫామ్ పై నుంచి ఎటో వెళ్ళిపోయాడు.
అలా కాలం గడుస్తూ పోయింది. ఆ ట్రైన్‌లో, ఆ ప్లాట్‌ఫారంలో జనాలందరూ కూడా ఈ భిక్షగాడిని మర్చిపోయారు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు సూటు బూటు వేసుకొని రైలు బండి ఎక్కాడు. అతని ఎదురుగా మరొక సీటులో ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. అతను మంచి సూటు బూటు వేసుకున్నాడు. ఈ రైలు ఎక్కిన పెద్ద మనిషి వెళ్ళి ఆ ఎదురుగా సూటు బూటు వేసుకున్న వ్యక్తిని చూసి వెంటనే అతని కాలుపై పడ్డాడు. అయ్యా, నేనెవరో మీరు పోల్చారా అని అడిగాడు. లేదే, ఎవరు నువ్వు అని అతను తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు ఈ ట్రైన్ ఎక్కిన ధనవంతుడు ఆ ట్రైన్లో ఉండే ఆ సూటు బూటు వేసుకున్న ధనవంతుడితో అంటాడు, చాలా సంవత్సరాల క్రితం నేను మీకు భిక్షం అడిగితే బదులుగా ఏదైనా ఇమ్మన్నారు కదా, ఆ భిక్షగాడిని నేనే అన్నాడు. అతన్ని చూసి ఈ సూటు బూటు వేసుకున్న ధనవంతుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఓహో, ఎలా నువ్వు ఈ స్థాయికి ఎదిగావు అని అడిగాడు. దానికి బదులుగా ఆ భిక్షగాడు తను మీరు చెప్పినట్టు భిక్షానికి బదులుగా ఏమైనా ఇమ్మంటే నేను పువ్వులు ఇచ్చేవాడిని. ఆ పువ్వులు తీసుకొని జనాలు నాకు భిక్షగాడు అనుకోకుండా ఆ పూలు కొనుక్కొని డబ్బులు ఇచ్చేవారు. దానితో నేను పూలు అమ్మే వ్యాపారం మొదలుపెట్టాను. అప్పటి నుండి రకరకాల పూలు సేకరిస్తూ ప్లాట్ఫామ్ వదిలేసి ఊరు వాడ తిరుగుతూ పూలు అమ్మడం మొదలుపెట్టాను. అలా మెల్లమెల్లగా అమ్మిన పువ్వులు లాభంతో తోపుడు బండి మీద పూలు అమ్మేవాడిని. అది కూడా కలిసి వచ్చి చాలా డబ్బులు పోగయ్యాక నేను ఊరిలో చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న పూలు కొట్టుపెట్టి ఎందరికో ఉపాధి కూడా కల్పిస్తున్నాను. అలా నా జీవితం పూర్తిగా మారిపోయింది. దీనికి నేను ఎప్పుడు మీకు ఆ దేవునికి రుణపడి ఉంటాను అని ఆ భిక్షగాడు అన్నాడు. దానికి ఆ కోటీశ్వరుడు కష్టపడితే పొందలేనిది ఏమీ లేదు అని అన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం. సర్వే జనాః సుఖినో భవంతు.